శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు చేపడుతున్న నిరవధిక సమ్మె శిబిరాన్ని పలువురు టీడీపీ నేతలు సందర్శించి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షుడు ఓనా సంతోష్ కుమార్ ఈ సందర్భంగా అంగన్వాడీలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల వేతనాన్ని 10,000 రూపాయలకు పైగా పెంచారని, ఎన్నికలకు ముందు సీఎం జగన్ అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ కన్నా ఎక్కువ వేతనం ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పారని అన్నారు. మరో 3 నెలల తర్వాత టీడీపీ అధికారంలోకి రాబోతుందని, అంగన్వాడీల డిమాండ్లు అన్నీ టీడీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఇప్పటికే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు అంగన్వాడీల సమస్యపై దృష్టి పెట్టారని. అందరికీ నమస్కారం. ఈరోజు ఇచ్చాపురం బస్టాండ్ కూడల్లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల చెంత బగబగ మండే సూర్యుడు చూడు, అంగన్వాడీ పోరాటం చూడు అనే ఒక నినాదంతో ఉవ్వెత్తున ఎగిసిన ఈ అంగన్వాడీ మహిళలందరికీ నా నమస్కారాలు. ఈ అంగన్వాడీ మహిళలు చేస్తున్న ఈ పోరాటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మద్దతుగా ఉంటుంది. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేసే ప్రతి కార్యక్రమంలోనూ మా శ్రేణులు కానీ, స్థానికంగా ఉండే మా శాసనసభ్యులు అశోక్ గారు కానీ, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి మద్దతు కానీ ఎప్పుడూ మీకు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కేవలం మాటలకో హామీలకో పరిమితం అవ్వలేదు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో 97,000 కోట్ల అప్పుతో మొదలైన ప్రస్థానం ఉన్నప్పటికీ కూడా అంగన్వాడీ మహిళలకి 3,900 రూపాయల జీతం ఉంటే మొదటి విడత కింద 7,100 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడితో ఆగిపోకుండా ఎన్నికలకు ఒక ఏడాది ముందు దాన్ని 10,500 రూపాయలు చేశారు. అలాగే యాప్ల పేరుతో వేధింపులు కానీ, ఈ అరకోటగాళ్ళు వచ్చి సెంటర్లకు వచ్చి వేధింపులు చేయడం కానీ, అంగన్వాడీ వాళ్ళు ఏదో దొంగలు అనేటట్టు ముద్రేసే విధానాలు కానీ గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు లేవు. అలాగే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినప్పుడు మీ డిమాండ్లు మీరు వినిపించినప్పుడు ఆయన చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు చాలా వర్గాల వారు ఎలాగైతే నమ్మి మోసపోయారో అలాగే అంగన్వాడీ మహిళలు కూడా ఈ హామీల పట్ల మోసపోయారు. ఎలాగంటే అంగన్వాడీ మహిళలకి కారుణ్య నియామకాలు చేస్తాను, విధి నిర్వహణలో ఎవరైనా చనిపోతే అన్నారు. ఒక్క కారుణ్య నియామకమైన ఈ 4.5 ఏళ్లలో జరిగిందా? ఒక్కరికి హెల్త్ కార్డు వచ్చిందా? హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఒక్కరికి హెల్త్ కార్డు వచ్చిందా? తెలంగాణ కంటే 1000 రూపాయలు జీతం ఎక్కువ ఇస్తానన్నారు. ఈ రోజు తెలంగాణలో 15,000 రూపాయలకు పైగా జీతం ఉంది. ఇప్పుడు 18,000 చేస్తానని వాళ్ళు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చారు. దానికన్నా ఎక్కువ అంటే 19,000 రూపాయలు ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత ఉందమ్మా జీతం? మరి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టా లేదా? పైగా బొబ్బిలి ఎమ్మెల్యే గారు అంగన్వాడీ మహిళల ఉద్యమానికి, పోరాటాన్ని కించపరుస్తూ నిన్న వ్యాఖ్యలు చేశారు. దీన్ని మనం అంతా ఖండించాలా లేదా? ఒళ్ళు కలిసి మాట్లాడుతున్నారు అంగన్వాడీ మహిళలు అని చెప్పడం ఇది కండకావరమా కాదా? నిన్న ఆర్థిక మంత్రి గారు అంగన్వాడీ మహిళలు వినతిపత్రం ఇస్తే పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చారు అని హేళనగా మాట్లాడారు. ఇలాంటి పాలకులకి, ఇలాంటి నియంతృత్వానికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? వీళ్ళందరికీ తొందరలోనే బుద్ధి చెప్పే రోజు వస్తుంది. నిన్నే పలాసలో ముఖ్యమంత్రి గారు చెప్పారు 3 నెలలు భరించండి అని. మీరు కూడా 3 నెలలు భరించండి. తర్వాత అంగన్వాడీ వాళ్ళకి తప్పకుండా మంచి రోజులు వస్తాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇస్తా అన్నాడు. ఒక్కరికైనా గ్రాట్యుటీ వచ్చిందా? అది ఈ ప్రభుత్వ మోసాలు, జగన్మోహన్ రెడ్డి గారి నైజం. ఎప్పటికైనా తెలుసుకోండి. సమాయత్తం కండి పోరాటానికి. మీ పోరాటానికి అన్ని వర్గాల మద్దతు, తెలుగుదేశం పార్టీ మద్దతు తప్పకుండా ఉంటుంది. జై అంగన్వాడీ, జై హింద్.